ఒకప్పుడు స్టార్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవికి సైతం పోటీని ఇచ్చిన హీరో సుమన్. ఆ తర్వాత జరిగిన కొన్ని అనుకోని సంఘటనల కారణంగా సుమన్ జైలు పాలవ్వడం, జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు సరైన బ్లాక్ బస్టర్ పడకపోవడం, వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం, అందువల్ల మార్కెట్ పోయి చిన్నగా హీరో రోల్స్కి దూరం అవ్వడం జరిగింది. హీరో రోల్స్కి దూరం అయినప్పటికీ క్యారెక్టర్ రోల్స్ ద్వారా మాత్రం అద్భుతమైన క్రేజ్ని సొంతం చేసుకున్నాడు. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ ఎన్నో రకాల పాత్రలు చేస్తూ నేటి తరం ఆడియన్స్ని కూడా అలరించాడు. ప్రస్తుతానికి సుమన్ రాజకీయాల్లో లేడు, కానీ అప్పుడప్పుడు ఆయన తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కామెంట్స్ చేస్తూ ఉంటాడు. రీసెంట్గా ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ దేవుడు ఏ తలరాత రాస్తే అది జరిగి తీరుతుంది. ఉదాహరణకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయనకి రాజకీయాల్లో 5 దశాబ్దాల అనుభవం ఉందా? లేకపోతే వరుసగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళంతా రాజకీయ నేపథ్యంలో ఉన్నారా? లేదే. ఆయన టైం బాగుంది, ఆయనకి రాసిపెట్టి ఉంది. అందుకే నేడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మామూలుగా గెలుస్తాడేమో అని అంతా అనుకున్నారు, కానీ డిప్యూటీ సీఎం అవుతాడని ఎవరు అనుకోలేదుగా. ఏ జ్యోతిష్యుడు చెప్పాడు ఆయన డిప్యూటీ సీఎం అవుతాడని? ఆయనకు రాసిపెట్టి ఉంది కాబట్టే డిప్యూటీ సీఎం అయ్యాడు. ఈరోజు ఆయన బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. తప్పులుంటే చెప్పండి, ఇప్పటి వరకు ఆయన ఎలాంటి తప్పు చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. గతంలో కూడా సుమన్ పవన్ కళ్యాణ్ల గురించి చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా అభిమానులు అత్యధిక శాతం పాజిటివ్గానే తీసుకుంటున్నారు. కానీ కొంతమంది అభిమానులు మాత్రం తప్పుగా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్కి ఈ స్థానం ఊరికే రాలేదని, ఎన్నో అవమానాలు, మరెన్నో చిత్కారాలు భరించి గత ఎన్నికలలో పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయినప్పటికీ భయపడి పారిపోకుండా జనాల తరపున ఎన్నో పోరాటాలు చేసి ఎన్నికల రణరంగంలో దూకి కష్టపడి పనిచేయడం వల్లే ఆయన్ని జనాలు ఆదరించారని, అదృష్టం ఖచ్చితంగా కలిసొచ్చిందని, ఆయనకు అంతకు ముందు హార్డ్ వర్క్ ఉంటుందని అన్నారు. ఎన్నికల రణరంగంలో దూకి కష్టపడి పనిచేయడం వల్లే ఆయన